హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్. ఈ వీడియోలో శారీతో పాటు వచ్చిన వర్క్ బ్లౌజ్ని మన ఆది బ్లౌజ్ కొలతలకి ఎలా అడ్జస్ట్ చేసి కుట్టాలో చూద్దామండి. బ్యాక్ నెక్ అయితే ఇలా ఇచ్చారండి. నెక్ విడ్త్ అయితే ఉంది కానీ హైట్ అయితే లేదండి. విడ్త్ అయితే చాలా ఉంది, హైట్ అయితే లేదు. ఇప్పుడు మనం ఆ విడ్త్ని ఎలా తగ్గించుకోవాలి, హైట్ ఎలా పెంచుకోవాలో చూద్దామండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ని ఇలా పెట్టి చూస్తే హైట్ అనేది ఇంత తక్కువగా ఉందండి. మనం అలా కాకుండా నెక్ని కిందకి జరిపి కుట్టామంటే నెక్ డీప్ అనేది తగ్గిపోతుందండి. అలా కాకుండా మనం పైనే హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ విడ్త్ ఎలా తగ్గించుకోవాలో చూద్దామండి. ఫస్ట్ అయితే ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేయాలండి. రాంగ్ సైడు బ్లౌజ్ రాంగ్ సైడ్ ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి మనం ఎంత అయితే విడ్త్ తగ్గించాలి అనుకుంటున్నామో అంతవరకు ఒక డాట్ లాగా పట్టుకుంటూ రావాలండి. మిడిల్లో ఇలా పట్టుకోవడం వల్ల మనకి విడ్త్ అనేది తగ్గుతుందండి. ఇలా రెడీమేడ్గా నెక్ ఇచ్చినప్పుడు ఇలా చేసుకుంటే ఎంత విడ్త్ అయినా మనము తగ్గించుకొని కుట్టుకోవచ్చండి. ఇప్పుడు విడ్త్ అయితే తగ్గించుకున్నాం కదండి. ఇప్పుడు హైట్ ఎలా పెంచుకోవాలో చూద్దామండి. ఆ హైట్ పెంచుకోవడానికి ఇలా 2 క్లాత్లు అయితే తీసుకున్నానండి. జాయింట్ వేయడానికి షోల్డర్ దగ్గర ఎలా జాయింట్ వేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ పీస్ పైన పెడితే మనకి ఎంత కావాలో తెలుస్తుందండి. అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రాగానే మార్కింగ్ చేసుకొని ఆ పీసులను అనేది మనం జాయింట్ చేసుకోవాలండి షోల్డర్ దగ్గర. రెడీమేడ్ నెక్కలు ఎప్పుడైనా సరే మన కొలతలకు తగ్గట్టు అయితే రావండి. మనమే దాన్ని మన కొలతలకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. చాలా టిప్స్ అయితే ఉన్నాయి వీడియోలో. బిగినర్స్కి అయితే చాలా యూస్ అవుతుంది. ఇలా కుట్టుకున్నాం కదండి. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ పీస్ పైన పెట్టి నెక్ చుట్టూ కుట్టుకోవాలండి. నేనైతే లైనింగ్ని మెడ కట్ చేసేసానండి. మీరైతే కట్ చేయబాకండి. మిడిల్లో పెట్టి ఒక కుట్టు వేసుకొని నెక్ అనేది తిప్పించుకోవాలండి. నేను పొరపాటున నెక్ అయితే కట్ చేసేసాను. కట్ చేసినా ఏం ప్రాబ్లం ఉండదండి. కాకపోతే కుట్టుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. బిగినర్స్ అయితే నెక్ కట్ చేయబాకండి. ఇంకా నేను కట్ చేసేసాను కాబట్టి ఏదోలాగా అడ్జస్ట్ చేసి అయితే కుట్టేస్తాను. నాకైతే ఏ ప్రాబ్లం రాదు. ఇలా మిడిల్ నుంచి కుట్టుకుంటూ రావాలండి. లైనింగ్ కట్ చేయకుండా ఉన్నా కూడా సరే మిడిల్లో ఒక కుట్టు వేసుకుంటూ వచ్చి అక్కడ నుంచి నెక్ కుట్టుకోవడం స్టార్ట్ చేయాలి. ఇలా వన్ సైడ్ కుట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ మిడిల్లోకే వచ్చి ఇంకో సైడ్ కూడా మన నెక్ చుట్టూ కుట్టుకుంటూ రావాలండి. ఇలా నెక్ చుట్టూ కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఏదైనా హెచ్చు తగ్గులు వచ్చుంటే నెక్ చుట్టూ కూడా ఒకే లెవెల్లో ఇంకో కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి. ఒక సైడ్ ఒకసారి ఒక సైడ్ ఇంకొకసారి వేసాం కాబట్టి ఏదైనా హెచ్చు తగ్గులు అనిపిస్తే నెక్ని నీట్గా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ షేపుకు తగినట్టు కుట్టుకుంటూ రావాలండి. ఇలా నెక్ చుట్టూ కూడా కుట్టు వేసుకుంటూ వచ్చిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ మొత్తం కట్ చేసుకోవాలి. నెక్ అయితే కుట్టుకున్నాం కదండి. కింది వైపు హెమ్మింగ్ పట్టీ కూడా అవసరం లేకుండా ఇలాగే నెక్తో పాటు తిప్పించుకొని రివర్స్ చేసుకోవచ్చండి. అది ఎలాగో చూద్దాము. ఇప్పుడు నెక్ని ఏం తిప్పించకుండా కింది సైడు ఒక 1/2 ఇంచు వెడల్పు ఉండేలాగా ఒక కుట్టు వేసుకుంటూ రావాలండి. ఇక్కడ ఏదన్నా ఎక్స్ట్రాగా పూసలు కానీ స్టోన్స్ కానీ ఉంటే అవి తీసుకునేయాలండి. అవి ఉంటే సూది పైన పడి సూది ఇరిగిపోతుందండి.
అవన్నీ నీట్గా తీసుకున్న తర్వాత కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకుంటే ఫినిషింగ్ బాగుంటుందండి. మనకి ఎక్స్ట్రాగా హెమ్మింగ్ పట్టి వేసే అవసరం అయితే ఉండదు. ఇలా కుట్టుకున్న తర్వాత నెక్ చుట్టూ కూడా కట్స్ ఇచ్చుకోవాలండి, నెక్ షేప్ కరెక్ట్గా రావడానికి. ఇలా చుట్టూ కట్స్ ఇచ్చుకున్న తర్వాత ఇలా లోపలికి హ్యాండ్ పోనిచ్చి ఆ పీస్ మొత్తం, ఎక్స్ట్రా ఖర్చు పీస్ మొత్తం లోపలికి వెళ్ళిపోయేలాగా, మెయిన్ పీస్ పైకి వచ్చేలాగా ఇలా రివర్స్ చేసుకోవాలండి బ్యాక్ నెక్. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత నెక్ దగ్గర లైనింగ్ని లోపల వైపుకి నెట్టి ఇలా పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా పైకుట్టు వేసుకుంటూ వస్తే నెక్ కొంచెం స్టిఫ్గా ఉంటుందండి. ఇది మిషన్ ఎంబ్రాయిడరీ అయినా సరే స్టోన్స్ అక్కడక్కడ ఉండడం వల్ల కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి కుట్టడానికి. మన నీడిలు ఆ స్టోన్స్ పైకి పోకుండా కుట్టుకుంటూ రావాలండి చుట్టూ కూడా. లైనింగు కింది వైపుకే ఉండాలండి, పైకి కనిపించకుండా. ఇలా నీట్గా నెక్ చుట్టూ పై కుట్టు వేసుకుంటూ రావాలి. ఇప్పుడు కింది సైడు హెమ్మింగ్ పట్టి చేసుకోకుండా కుట్టుకున్నాం కదండి, అక్కడ కూడా ఇలా పై కుట్టు అనేది వేసుకోవాలి. కుట్టు అనేది ఎంత వీలైతే అంత చివరన వేసుకుంటూ రావాలండి, అప్పుడే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చూడడానికి. క్లాత్ చివరన వేసుకుంటూ రావాలి కుట్టు. ఇలా కుట్టుకున్న తర్వాత వెనక్కి తిప్పి ఇలా లైనింగ్ని మెయిన్ పీస్కి జాయిన్ చేసుకోవాలండి. ముడతలేవి రాకుండా నీట్గా చేతులతో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకున్నాక బ్యాక్ సైడ్ డాట్స్ అనేది పట్టుకోవాలండి. షోల్డర్కి ఇలా మిడిల్లో ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచు వెడల్పు అలాగే 4 ఇంచులు పొడవు ఉండేలాగా డాట్ అయితే పట్టుకోవాలండి బ్యాక్ సైడు. ఒక సైడ్ అయితే పట్టుకున్నాం కదా, రెండో సైడ్ కూడా అదేలాగా షోల్డర్ని మిడిల్కి ఫోల్డ్ చేసి 1/2 ఇంచు వెడల్పు 4 ఇంచులు పొడవు ఉండేలాగా డాట్ అయితే పట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయింది. చూడండి ఎంత నీట్గా మనము నెక్ అనేది హైట్ పెంచుకున్నామో. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. బ్యాక్ సైడ్ అయితే వర్క్ ఇచ్చారు కానీ ఫ్రంట్ సైడ్ అయితే ఎలాంటి వర్క్ ఇవ్వలేదు. దాన్ని ఇలా మెయిన్ పీస్ రైట్ సైడు లైనింగ్ని పెట్టి ఇలా ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఒక కుట్టు వేసుకుంటూ రావాలండి. ఇలా వేసుకుంటూ వచ్చిన తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక నెక్ చుట్టూ కూడా చిన్న చిన్న కట్స్ ఇచ్చుకొని దీన్ని ఇలా వెనక్కి తిప్పి పై కుట్టు అయితే వేసుకోవాలండి. ఇప్పుడు లైనింగ్ మొత్తం కూడా మెయిన్ పీస్కి జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్నాక ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇంకో సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా కుట్టుకుందామండి. సేమ్ అదేలాగా ఫ్రంట్ పార్ట్స్ కుట్టుకునేటప్పుడు ఎప్పుడు కూడా రెండు కూడా ఆపోజిట్గా వచ్చేలాగా పెట్టి కుట్టుకోవాలండి. ఒకే సైడ్ వచ్చేలా కుట్టుకుంటే మళ్ళీ విప్పి కుట్టుకోవడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుంది. అలా కాకుండా రెండు ఆపోజిట్గా వచ్చేలా కుట్టుకోవాలి. ఇంతకుముందు కుట్టిన పార్ట్ అయితే షోల్డర్ దగ్గర నుంచి కుట్టుకుంటూ వచ్చాము, ఇదైతే హుక్స్ పట్టి దగ్గర నుంచి కుట్టుకుంటూ వచ్చామండి. అలా మనకి గుర్తుగా పెట్టి కుట్టుకుంటూ రావాలి. ఇలా చుట్టూ కూడా లైనింగ్ని జాయిన్ చేసుకోవాలండి. నెక్ రివర్స్ చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా పార్ట్ మొత్తం కట్ చేసుకోవాలి.
ఫ్రంట్ పార్ట్స్ అయితే లైనింగ్ని జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు డాట్స్ ఎలా పట్టుకోవాలో చూద్దామండి. ఇలా షోల్డర్కి మిడిల్లో ఫోల్డ్ చేసి హుక్స్ పట్టి వైపు నుంచి ఒక 2 ఇంచులు కానీ 2.5 ఇంచులు కానీ క్లాత్ అయితే వదిలేసి అక్కడ నుంచి డాట్ పట్టుకోవడం స్టార్ట్ చేయాలండి. డాట్ వెడల్పు వచ్చి 1.5 ఇంచు కానీ 1.25 ఇంచు కానీ ఉండాలి. అలాగే డాట్ పొడవు వచ్చి 2.5 ఇంచులు ఉండేలాగా మెయిన్ డాట్ అయితే పట్టుకోవాలండి. ఇప్పుడు సెకండ్ డాట్ ఎలా పట్టుకోవాలో చూద్దాము. మనం హుక్స్ కాజా వేస్తాం కదండి, అటు సైడు ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి సెకండ్ డాట్ అయితే పట్టుకోవాలి. ఈ 2 డాట్స్ పట్టుకున్న తర్వాత ఈ రెండింటిని ఇలా పట్టుకున్నట్లయితే ఒక కరువు లాగా వస్తుంది. దాన్ని ఇలా చంక దగ్గరికి అడ్జస్ట్ చేసి 3వ డాట్ అయితే పట్టుకోవాలండి. చూడండి డాట్స్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో షేపు. ఇప్పుడు రెండో పార్ట్కి కూడా ఇదేలాగా డాట్స్ అయితే పట్టుకుందాము. సేమ్ అదేలాగా షోల్డర్ దగ్గర ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి మెయిన్ డాట్ అయితే పట్టుకోవాలండి. వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. బిగినర్స్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ బాగా ప్రొఫెషనల్గా కుట్టే వాళ్ళకైతే యూస్ అవ్వకపోవచ్చు, కానీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకైతే ఈ వీడియోస్ చాలా యూస్ అవుతాయి. వీలైనంత వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా 3 డాట్స్ కూడా పట్టుకోవాలండి. ఇంకొక పార్ట్కి కూడా చూడండి ఎంత నీట్గా వచ్చాయో షేప్స్. ఇప్పుడు షేప్ బెల్ట్స్ ఎలా కుట్టుకోవాలో చూద్దామండి. షేప్ బెల్ట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా కుట్టుకుంటారండి. నేనైతే షేప్ తీసుకోకుండానే కుట్టుకుంటాను. కొంతమంది షేప్ ఆల్రెడీ తీసుకొని దాన్ని కుట్టుకుంటారు. నేనైతే ఇలా మెయిన్ పీస్ని పెట్టి లైనింగ్ని అలాగే ఇంకా ఎక్స్ట్రాగా కొంచెం స్టిఫ్గా ఉండడానికి ఎక్స్ట్రా క్లాత్ పెట్టి ఇలా కుట్టుకుంటానండి స్ట్రైట్గా. ఇలా స్ట్రైట్గా కుట్టుకున్న తర్వాత దాన్ని ఇలా రివర్స్ చేసి పై కుట్టు అయితే వేసుకుంటాను. నేను కుట్టిన తర్వాత అయితే షేప్ తీసుకుంటానండి. కొంతమంది షేప్ తీసుకున్న తర్వాత కుట్టుకుంటారు. నేనైతే ఇలా మొత్తం నీట్గా కుట్టుకున్న తర్వాత ఆది బ్లౌజ్ ప్రకారం షేప్ని అయితే తీసుకుంటాను. ఆ షేప్ ఎలా తీసుకోవాలో చూద్దాము. ఇప్పుడు 2 పీసులు కుట్టుకున్నటివి ఆపోజిట్గా పెట్టి ఇలా ఆది బ్లౌజు కాజా పట్టీ వైపు ఇలా షేప్ బెల్ట్ ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసుకొని మనం కుట్టుకోవడానికి ఎక్స్ట్రాగా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. అలాగే మిడిల్లో కూడా 2 మార్కింగ్స్ అయితే చేసుకోవాలి. అలాగే లాస్ట్ చివరన కూడా ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుకి అలాగే కుట్టుకోవడానికి కొంచెం ఖర్చు వదిలి ఇలా మార్కింగ్ చేసుకొని షేప్ అయితే తీసుకోవాలి. నేనైతే ఒక్కసారే మార్కింగ్ చేసుకుంటానండి. మిడిల్లో అలాగే లాస్ట్లో మార్కింగ్ చేసుకోను. నాకు షేప్ కరెక్ట్గా వస్తుంది. మీకు అర్థం అవడానికి ఇలాగా చెప్పానండి. నేనైతే డైరెక్ట్గా షేప్ తీసుకుంటాను. హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే ఇలా నీట్గా కట్ చేసుకొని ఇప్పుడు షేప్ బెల్ట్లు అయితే కుట్టుకున్నాం కదండి, వీటిని మెయిన్ పీసులకి ఫ్రంట్ పీసులకి జాయింట్ చేసుకోవాలి. ఒకదానికేమో షేప్ బెల్ట్ కింద వైపు పెట్టి ఫ్రంట్ పార్ట్ పై వైపును పెట్టి కుట్టుకుంటూ వస్తానండి. మనం ఎప్పుడు కూడా హుక్స్ పట్టీ వైపు కాజా పట్టీ వైపు నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి. అలా కాదని సైడ్ జాయింట్ వైపు జాయింట్ చేసుకుంటూ వస్తే ముందు వచ్చేసరికి హెచ్చు తగ్గులు అనేటివి వస్తాయండి. ఒకటైతే షేప్ బెల్ట్ కింద పెట్టి ఫ్రంట్ పార్ట్ పైన పెట్టి కుట్టాం కదండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కింద పెట్టి షేప్ బెల్ట్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పై వైపును పెట్టి కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకుంటూ వస్తే షేప్ బెల్ట్లు అనేటివి హెచ్చు తగ్గులు అనేటివి రాకుండా ఉంటాయి. ఇలా కుట్టుకున్న తర్వాత వెనక్కి తిప్పి పై కుట్టు అయితే వేసుకుంటూ రావాలండి. రెండు పార్ట్స్ కూడా సేమ్ ఇదేలాగా పై కుట్టు వేసుకుంటూ రావాలి. షేప్ బెల్ట్లు మీరు ఎలా స్టిచ్ చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా కుట్టుకున్న తర్వాత వీటికి హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా వేయాలో చూద్దాము. ఇలా నెక్ డౌన్ తీసుకున్న పీస్లో నుంచి హుక్స్ పట్టి కాజా పట్టి అయితే ఇలా కట్ చేసుకున్నానండి. హుక్స్ పట్టి అయితే కొంచెం చిన్నగా ఉండాలి, కాజా పట్టి కొంచెం వెడల్పుగా ఉండాలి. మనకున్న పీస్ని బట్టి ఎంత వెడల్పు కావాలో మనం తీసుకోవచ్చండి. ఫస్ట్ ఆ పట్టీని కింద వైపు పెట్టి కాజా పట్టి అయితే కుట్టుకుంటున్నానండి. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇలా ఖర్చు లోపలికి మళ్ళించి మనం కుట్టుకున్న కుట్టు దగ్గరికి ఆ కాజా పట్టి వచ్చేలాగా కుట్టుకోవాలండి.
ఆ ఫోల్డింగ్ వచ్చి మనం కుట్టుకున్న కుట్టు దగ్గరికి అయితే రావాలి. ఇలా మళ్ళిచ్చి ఒక కుట్టు అయితే వేసుకుంటూ రావాలండి. పై వైపును కూడా మనం నెక్ రివర్స్ చేసాం కాబట్టి ఖర్చు కనబడకుండా ఇలా ఖర్చుని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. కాజా పట్టీ ఎప్పుడు కూడా మనం పెంచి కుట్టుకోవాలండి. హుక్స్ పట్టీ అయితే లోపలికి మళ్ళిచ్చి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్నాక ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో రెండో కుట్టు అనేది వేసుకోవాలండి కాజా పట్టీకి. ఇప్పుడు కాజా పట్టీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు హుక్స్ పట్టీ ఎలా కుట్టుకోవాలో చూద్దాము. దానికోసం ఇలా హుక్స్ పట్టీకి తీసుకున్న క్లాత్ని కింది వైపు పెట్టి ఇది రైట్ సైడ్ కింది వైపుకు ఉండేలాగా పెట్టాలండి. ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టి ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. ఒక కుట్టు వేసుకుంటూ వచ్చిన తర్వాత ఈ ఖర్చుని లోపలికి ఇలా మళ్ళిచ్చి ఇలా డబల్ ఫోల్డ్ అయితే చేసుకోవాలండి. డబల్ ఫోల్డింగ్ చేసి మొత్తం కూడా ఇలా లోపల వైపుకి తిప్పించి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. నెక్ దగ్గర కూడా ఇలా ఖర్చుని లోపలికి మళ్ళిచ్చి కుట్టుకుంటూ రావాలి. చివర్లో నీట్గా రఫ్ చేసుకోండి, కుట్టు ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ రెండు కూడా కుట్టుకున్నాం కదండి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము. హ్యాండ్స్ అయితే లైనింగ్ని ఇలా కట్ చేసుకున్నాను. చంక దగ్గర అయితే మనకి కొంచెం క్లాత్ జాయింట్ పడుతుందండి. ఫస్ట్ ఈ ఫోల్డింగ్ని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మనం చంక దగ్గర జాయింట్లు వేసుకోవడానికి ఒక 4 క్లాత్లు అయితే తీసుకున్నాను. వీటిని వాటిపైన పెట్టి ఇలా కుట్టుకుంటూ రావాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. చంక దగ్గర క్లాత్ చాలినప్పుడు ఇలా అతుకులు అనేటివి పడతాయండి. ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అయితే కొంచెం మన షేప్కి తగినట్టు కట్ చేసుకోవాలి. బ్లౌజ్ స్టిచ్చింగు కటింగు నీట్గా ఇంక ముందు వీడియోలో చెప్తానండి. కటింగ్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా నీట్గా కుట్టుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. 2 పార్ట్లకి కూడా ఇలా సంక జాయింట్లు అనేటివి వేసుకోవాలండి. వేసుకొని ఎక్స్ట్రా పార్ట్ మొత్తం కట్ చేసుకోవాలి మనకు వద్దన్నంత వరకు. సంక జాయింట్లు అయితే ఇలా చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఫ్రంట్ లోతు తీసుకోవడానికి ఖర్చులు రెండు ఒకే వైపు వచ్చేలాగా ఆపోజిట్గా పెట్టి ఇలా లోతు అనేది తీసుకోవాలండి. నేను డైరెక్ట్గా తీస్తున్నాను, మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. కటింగ్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు మెయిన్ పీస్ అయితే ఇలా ఇచ్చారండి. ఒక చిన్న బుటీ ఇచ్చారు. ఆ బుటీని ఇలా మిడిల్లోకి పెట్టి లైనింగ్ని అయితే కట్ చేసుకోవాలి. 1 సైడ్ మాత్రం కొంచెం తక్కువగా ఇచ్చారండి పీసు. ఒక ఎడ్జ్లో ఇచ్చారు బుటీ అనేది. ఇప్పుడు ఆ వైపు మనం ఎక్స్ట్రాగా క్లాత్ని అనేది జాయింట్ చేసుకోవాలి. చూడండి ఒకవైపు తక్కువగా ఉంది. ఆ వైపుని మనము ఇలా వేరే క్లాత్ తీసుకొని జాయింట్ అయితే చేసుకోవాలండి. చాలా కార్నర్లో ఇచ్చేసారండి బుట్టీని. దీనికి పట్టు బార్డర్ కూడా ఇచ్చారు. దాన్ని కూడా ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడైతే దీనికి జాయింట్ అయితే వేసుకోవాలండి. ఇలా జాయింట్ ఒక సైడ్ వేసుకున్న తర్వాత పై కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇంకో హ్యాండ్ కూడా సేమ్ అదేలాగా జాయింట్ అయితే వేసుకోవాలండి. బుటీగాన మనకి మిడిల్లో ఇచ్చినట్లయితే ఇలా జాయింట్ వేసుకునే అవసరం అయితే రాదండి. అది ఒక కార్నర్కి ఇచ్చేసాడు. బార్డర్ కూడా ఒక కార్నర్లో ఉన్నిందండి. దాన్ని కూడా ఎక్స్టర్నల్గా మనం కుట్టుకోవాల్సి వస్తూ ఉంది. అలా కాకుండా బార్డరు
బుట్టి ఒకే దగ్గర ఉంటే మనం కుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా వచ్చినప్పుడు ఇలా అడ్జస్ట్ చేసి కుట్టుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న 2 మెయిన్ పీసుల్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి పెట్టి దానిపైన లైనింగ్ పెట్టి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకుందామండి. ఇలా నీట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసి 2 క్లాత్లు ఒకదానిపైన ఒకటి పెట్టుకొని లైనింగ్ని దానిపైన పెట్టి మనకి ఎంత కావాలో అంత పెట్టుకొని మిగతా పార్ట్ అంతా కట్ చేసేయాలి. దీనికి కింద వైపు బార్డర్ కూడా అటాచ్ చేయాలి కదండి. ఆ ఫ్లవర్ ఎక్కడి వరకు రావాలో చూసుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కింద వైపు బార్డర్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము. బార్డర్ అయితే ఇలా ఇచ్చాడండి. ఈ బార్డర్ని మనము ఈ హ్యాండ్కి ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. మనకి బార్డర్ ఎక్కడి నుంచి కావాలో అక్కడ నుంచి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. అక్కడ నుంచి బార్డర్ని జాయిన్ చేసుకోవాలండి. ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో బార్డర్ని జాయిన్ చేసుకుంటూ రావాలి. ఇలా బార్డర్ ఒక దగ్గర బుట్టి ఒక దగ్గర ఇచ్చినప్పుడు అయితే చాలా రిస్క్గా ఉంటుందండి కుట్టడానికి. అది కొంచెం నీట్గా అడ్జస్ట్ చేసి కుట్టుకుంటూ రావాలి. బిగినర్స్కి అయితే చాలా కష్టంగా ఉంటుంది. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న బార్డర్ని కట్ చేసుకొని ఇప్పుడు బార్డర్ని వెనక వైపు తిప్పి ఇలా పై కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి. ఇన్ని అతుకులు వేస్తే కానీ మనకి హ్యాండ్ అయితే రెడీ అవ్వదు. ఇలా కుట్టుకున్నాం కదండి. ఇప్పుడు రెండో పార్ట్ను కూడా సేమ్ ఇదేలాగా బార్డర్ని ఫ్లవర్కి ఎంత కింద వైపు కావాలో గుర్తుపెట్టుకొని బార్డర్ని అనేది జాయిన్ చేసుకోవాలి. రెండు కూడా ఒకే డిస్టెన్స్లో ఉండేలాగా జాయిన్ చేసుకోవాలండి బార్డర్ని. సేమ్ దీనికి కూడా ఇలా పై కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మెయిన్ పీస్ని కింద వైపు పెట్టి రైట్ సైడు ఈ బుటీకి నేరుగా మనం సెంటర్ పార్ట్ వచ్చేలాగా లైనింగ్ని ఇలా పెట్టి ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో ఒక కుట్టు వేసుకుంటూ రావాలండి. వచ్చిన తర్వాత ఇప్పుడు లైనింగ్ని వెనక వైపు తిప్పి ఇలా నీట్గా రఫ్ చేసుకొని చేసుకోవాలండి. అప్పుడే లైనింగ్ మనకి పై వైపుకి కనబడకుండా ఉంటుంది కుట్టు వేసుకునేటప్పుడు. ఇలా నీట్గా రఫ్ చేసుకొని మెయిన్ పీస్ పైన పై కుట్టు అనేది వేసుకుంటూ రావాలండి. ఇలా నీట్గా కుట్టు వేసుకుంటూ వచ్చిన తర్వాత దీన్ని వెనక్కి తిప్పి మెయిన్ పీస్కి లైనింగ్ని జాయిన్ చేసుకోవాలండి. లైనింగ్ని మెయిన్ పీస్ని ఇలా జాగ్రత్తగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి, ముడతలేవి రాకుండా. సేమ్ ఇదేలాగా 2 హ్యాండ్స్ అయితే కుట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా కుట్టుకున్నాక ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకోవాలి. ఇలాగా 2 హ్యాండ్స్ కూడా కుట్టుకోవాలండి. ఇలాగా 2 హ్యాండ్స్ అయితే కుట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం వీటిని ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్కి ఇలా ఫ్రంట్ పార్ట్ని షోల్డర్ అయితే జాయిన్ చేసుకోవాలండి. షోల్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ వేసుకోవాలండి. అలాగే నెక్ రివర్స్ చేసుకున్నప్పుడు అయితే ఇలా నెక్ దగ్గర కూడా రఫ్ చేసుకొని కుట్టుకోవాలి. 2 ఫ్రంట్ పార్ట్లు కూడా ఇదేలాగా షోల్డరు జాయిన్ చేసుకోవాలండి.
ఇప్పుడు మనము ఇక్కడ ఎక్స్ట్రాగా నెక్కి జాయింట్ చేసుకున్నాం కదండి, అక్కడైతే ఖాళీగా ఉంది వర్క్ ఏమీ లేకుండా. అందుకు ఇలా స్టోన్ లేస్ అయితే వేసుకోవాలనుకుంటున్నానండి. ఆల్రెడీ బ్యాక్ నెక్లో ఇలా స్టోన్ లేస్ అయితే ఉంది, అది సింగిల్ స్టోను. నేనైతే డబల్ స్టోన్ వేస్తున్నానండి, కొంచెం గ్రాండ్గా ఉంటుందని. ఎక్కడి నుంచి అయితే మనకు వర్క్ లేదో అక్కడి నుంచి ఇలా స్టార్ట్ చేసుకుంటూ రావాలి. స్టోన్ లేస్ కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టండి. స్టోన్ పైన నీడిల్ అనేది పడితే నీడిల్ అనేది విరిగిపోతుంది. ఆ స్టోన్కి ఈ స్టోన్కి మిడిల్లో వేసుకుంటూ రావాలండి. కొంచెం అటు ఇటు అయినా కూడా సూది అనేది విరిగిపోతుంది. రైట్ సైడ్ ఫ్రంట్ పార్ట్కి అయితే స్టోన్ లేస్ ఇలా వేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ అయితే వేయనండి, ఎందుకంటే అటు సైడు మనకి చీర పైట వచ్చేస్తుంది కదండి. ఇటు సైడ్ అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఒక సైడ్ మాత్రమే ఇలా లేస్ అనేది అటాచ్ చేస్తున్నాను. లాస్ట్లో ఇలా రఫ్ చేసుకొని కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా వేసిన తర్వాత కొంచెం చూడడానికి బాగుందండి. ఒక సైడ్ అయితే వేసాను, ఇంకొక సైడ్ అయితే ఓనీ వచ్చేస్తుంది కాబట్టి వేయలేదండి. ఇప్పుడు బ్యాక్స్ ఫ్రంట్స్ ఇలా జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకుందాము. బాడీ పార్ట్కి మనం ఇలా ఫ్రంట్ లోత్ తీసుకున్న వైపు ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా పెట్టి షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ జాయింట్ చేసుకుంటూ రావాలండి. ఇలా షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకుంటూ వచ్చినట్లయితే మనకి హెచ్చు తగ్గులు అనేటివి రాకుండా ఉంటాయి, నీట్గా ఉంటుంది ఫినిషింగు. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఒక కుట్టు వేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ ఇలా బ్యాక్ సైడ్ తిప్పి సైడ్ జాయింట్ దగ్గర నుంచి ఇలా స్టార్ట్ చేసుకుంటూ రావాలి. ఇలా షోల్డర్ దగ్గరకు వచ్చినాక ఇప్పుడు ఇంకొక సైడ్ జాయింట్ కూడా హ్యాండ్ అయితే చేసుకోవాలి. ఇంకొక సైడ్ కూడా హ్యాండ్ని ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి. హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు బాడీ పార్ట్ని కానీ అలాగే హ్యాండ్ పార్ట్ని కానీ సాగదీయకుండా ఇలా కుట్టుకుంటూ రావాలండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఇంకొక కుట్టు అయితే వేసుకోవాలి. హ్యాండ్స్కి ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. సేమ్ ఇదే మెథడ్లో రెండో హ్యాండ్ కూడా కుట్టుకోవాలండి. మీలో ఎవరన్నా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉంది అనేది మాత్రం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కామెంట్ చేసినట్లయితే నా వీడియో మీకు నచ్చిందా లేదనేది నాకు తెలుస్తుంది. నేను నా ఎక్స్ప్లెనేషన్లో ఏదన్నా రాంగ్గా ఉంటే ప్లీజ్ ఏమనుకోకండి. ఇలా 2 హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి మన ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కూడా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ లూస్ ఎంత ఉందో చూసి అంతా మనం మార్క్ చేసుకోవాలండి. ఇలా కరెక్ట్గా మిడిల్లోకి పెట్టి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. కింద పార్ట్కి పై పార్ట్కి రెండిటికి కూడా ఒకేసారి మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు కాజా పట్టీ వైపు నుంచి కూడా ఇలా లూస్ అనేది మార్క్ చేసుకోవాలి. సేమ్ అదేలాగా హూక్స్ పట్టీ వైపు కూడా ఇలా లూస్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకున్నప్పుడు మనకి బాగుంటుంది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే సైడ్ జాయింట్స్ చేసుకుందామండి. హ్యాండ్ లూస్ వచ్చి 5.25 ఇంచ్ అండి, 5.2 ఇంచెస్. దీన్ని హ్యాండ్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని
ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. ఇలా రఫ్ చేసుకున్నాక మనము చంకనైతే కొలుచుకోవాలండి. షోల్డర్ దగ్గర నుంచి చంక జాయింట్ వరకు ఇలా ఒక మార్కింగ్ చేసుకొని హ్యాండ్, చంక అలాగే నడుము అనేది సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలండి. నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఇలా కుట్టుకుంటూ రావాలి. మనం చేసుకున్న 2 మార్కింగ్లు కూడా ఇలా ఒకటిగా పెట్టి సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలి. ఒక పావించు వెడల్పుతో ఒక 3 కుట్లు కానీ 4 కుట్లు కానీ వేయాలండి. కొంచెం లూసు టైట్ ఉన్న అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ కుట్లు అనేది యూస్ అవుతాయి. నేనైతే క్లాత్ కొంచెం ఎక్స్ట్రాగానే వదులుతానండి. కొంచెం లావైనా వాళ్ళు లూజ్ చేసుకోవడానికి ఉంటుంది. క్లాత్ కొంచెం వదిలే పెడతాను కొంచెం ఎక్స్ట్రాగానే. ఇప్పుడు మనకి ఎంత క్లాత్ కావాలో అంత క్లాత్ పెట్టుకొని ఎక్స్ట్రాగా ఉండేది కట్ చేసుకోవాలండి. ఒక సైడ్ అయితే సైడ్ జాయింట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు రెండో సైడ్ కూడా సైడ్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ సైడ్ జాయింట్ చేసుకున్న హ్యాండ్ ఇలా మెజర్మెంట్ అయితే తీసుకొని అక్కడ నుంచి హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. అలాగే చంక కూడా షోల్డర్ దగ్గర నుంచి ఇలా పెట్టి మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా శారీలోనే వర్క్ ఇచ్చినప్పుడు కుట్టుకోవడానికి అయితే చాలా కష్టంగా ఉంటుందండి బిగినర్స్కి అయితే. ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇటు సైడ్ కూడా ఒక 3 కుట్లు అనేది వేసుకోవాలండి. సైడ్ జాయింట్ దగ్గర ఒక పావించు వెడల్పుతో. ఇంతేనండి. ఇలా కుట్టుకుంటే మనం శారీలో వచ్చిన వర్క్ బ్లౌజ్ను కూడా చాలా ఈజీగా మన ఆది బ్లౌజ్కి పర్ఫెక్ట్ కొలతలతో కుట్టుకోవచ్చండి. ఇలా సైడ్ జాయింట్లు జాయింట్ చేసుకున్నాక ఒకసారి మనం నడుము లూసు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి. ఇలా కాజా పట్టీ వైపు నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఒక్కొక్క రవ్వ పట్టి ఇలా లూస్ అనేది కొలుచుకుంటూ రావాలి. ఆది బ్లౌజ్ కన్నా ఇప్పుడు కుట్టిన బ్లౌజు ఒక రవ్వ టైట్ అనేది పెట్టమన్నారండి. అందుకని ఒక్క రవ్వ టైట్ పెట్టాను. రివర్స్ చేసుకుంటే ఇలా ఉంటుందండి హ్యాండ్. మన వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిందండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.